ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన భూ నిర్వాసితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం 7 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ తగిన నష్టపరిహారం చెల్లించలేదని కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు రమేష్ నాయక్, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి ఆరోపించారు. మల్లన్నసాగర్ పరిధిలో జరిగిన గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు గెలిపించగా ఆ ఓటమిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల R&R కాలనీలో మాజీ జెడ్పీటీసీ రాములు చేపట్టిన ఇంటి నిర్మాణానికి మున్సిపల్ అనుమతులు లేకపోవడంతో అధికారులు అడ్డుకున్నారని, అయితే కాంగ్రెస్ నాయకుల ప్రోత్సాహంతోనే అధికారులు నిర్మాణాన్ని కూల్చివేశారని, స్థానిక కౌన్సిలర్ 5 లక్షలు లంచం అడిగారని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాములు చేసిన ఆరోపణలను వారు ఖండించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడ్డారని, దీనిని ఆధారాలతో సహా నిరూపిస్తామని కౌన్సిలర్లు పేర్కొన్నారు. అప్పటి కలెక్టర్ వెంకట్రామరెడ్డి ప్రజాప్రతినిధులను అడ్డం పెట్టుకుని నిజమైన లబ్ధిదారులకు నష్టపరిహారం అందకుండా చేసి తనకు అనుకూలంగా ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ప్యాకేజీ ఓపెన్ ప్లాట్లు కేటాయించారని ఆరోపించారు. రాజకీయ పలుకుబడి లేని సామాన్య ప్రజలకు ఇప్పటికీ నష్టపరిహారం అందలేదని, అధికారంలో ఉన్నప్పుడు నిర్వాసితులను పట్టించుకొని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తమపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేని పక్షంలో మల్లన్నసాగర్ కాలనీలో గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పీసీసీ కార్యదర్శి యాదగిరి, సమీర్, గుంటుకు శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు. నుంచి గతంలో ఉన్నటువంటి నాయకులు, పెద్ద మనుషులు అందరూ వచ్చి మా పైన ఆరోపణలు చేశారు. మేము వచ్చేసి వాళ్ళు చేసేటువంటి దొంగతనాలకు మమ్మలను బలి చేస్తూ మేము ఇక్కడ R&R కాలనీలో దొంగలు గెలిచారు, 4 దొంగలు గెలిచారు కాంగ్రెస్ పార్టీ తరఫున అని పార్టీని ప్లస్ మమ్మలను కించపరిచే విధంగా వాళ్ళు మాటలు మాట్లాడినారు. ఆ మాటలకు నిరూపించాలి. ప్రతి ఒక్కరి పదవిలో మీరే అనుభవించారు. గత 20 సంవత్సరాల నుండి పదవులు చేసుకుంటూ వచ్చారు. వచ్చి నేను అక్కడికి వచ్చి ఏదో ఒకటి చేసి ప్రెస్ మీట్ పెట్టి ఏమున్నా మల్లన్నసాగర్ ఇష్యూకి వస్తే 5% మాత్రమే ఇచ్చేది ఉందనేటువంటి గతంలో ఆయన R&R మెంబర్ ఆయనే, అదే మాట ఆయనే ఒక 5% ఉన్నది, మేము అన్ని చేసాం, ఏం లేదు 5% ఇవ్వడానికి ఏమున్నది అని చెప్పాడు. మా ఒక్క గ్రామంలోనే 600 ఫ్లాట్లు పెండింగ్ ఉన్నాయి. 1260లో 600 ఫ్లాట్లు పెండింగ్ ఉన్నాయి. అంటే 5%కు 50%కు ఆయనకు తేడా తెలియడం లేనట్టున్నది. అది ఒకసారి తెలుసుకోమని నేను చెప్తున్నాను. అధికారం పోగానే మా అధికారం పోయిందని మీరు ఆల్రెడీ మేము ఏ మాట చెప్తే ఆ మాట ప్రజలు వింటారు, లేకపోతే మీడియా ముందు మాట్లాడతామనేటువంటి మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క మాటలు మీడియా మీద ఉంటుంది కానీ పనులలో ఏముండదు. మీరు ఏ మాట అయితే చెప్తున్నారో అది నిజమని నిరూపించాలి. 5% మాత్రమే వచ్చేది ఉంది, ఏం లేదని మీరు ఒకసారి మా విలేజ్కి రండి. మా విలేజ్లో వచ్చి ఒక నిలబడి మీకు 5% ఇచ్చేది ఉన్నది, మిగతా మొత్తం మేము చేసినామని చెప్తే మేము ఉంటాం. అంటే ఇక్కడ నేను ఎలాంటి నాకు సంబంధం ముచ్చట 5 లక్షలు తీసుకుని డిమాండ్ చేస్తున్నాను. మీరు అందరూ ఇంత మాట్లాడారు, నా వ్యక్తిగతాన్ని మీరు భంగం చేసిరు. దయచేసి మీరు ఏంటంటే నాది వ్యక్తిగతాన్ని ఖరాబ్ చేయకుండా మీరు నిజమేందో బయటకు రండి. ఒకటి, నిన్న మాట్లాడిన ప్రతాప్ రెడ్డి అతి విషము ఎమ్మెల్యే మీరున్నారు, కౌన్సిలర్ మీరే ఉన్నారు, ఇక్కడ మీరు ఉన్నారు. ఒక కౌన్సిలర్ ఏం చేయగలుగుతారు? ఇల్లును కూల్చిరని నా పేరు పెట్టకుండా మాట్లాడుతున్నారు. ఒక కౌన్సిలర్ చెప్తే మొత్తం బాడీ మొత్తం వింటుందా? ఒక కౌన్సిలర్ చెప్తే ఇల్లు కూల్చేస్తారా? ఎలాంటి నిబంధనలు లేకుండా కూల్చేస్తానికి కౌన్సిలర్కి ఉందా, కమిషనర్ వాళ్ళ చైర్మన్లకు ఉంటుందా? అంటే మేము చిన్న చూపు కనిపిస్తున్నామా? ఈ R&R కాలంలో ఏం చేతగానోళ్ళు వీళ్ళకి ఏం తెలియదనా? ఎవరినో పట్టుకొని నువ్వు రాజకీయంగా ఎందుకు చేస్తున్నావు? మేమేం పాపం చేసినాము? మీ రాజకీయంగా మేము అడ్డం వస్తున్నామా? మమ్మల్ని నమ్మి గెలిపించిన వ్యక్తుల ముంగట మమ్మల్ని బహిష్కరణ చేసినట్టు మాట్లాడు ఎంతవరకు సమావేశం అని చెప్పి ఒకటి, దయచేసి నిజాలు ఏందో తెచ్చుకొని మాట్లాడగలరు. ఇంకోటి, పక్కపొంట మా R&R కాలనీ పెద్ద మనిషి, ఆయన కూడా అన్నీ తెలుసు, ఆయనకు ఏం జరిగిందో తెలుసు, వాళ్ళు ఏం చేసిరో తెలుసు, ఎంత ముంచిరో తెలుసు, ఎంత తిన్నారో తెలుసు, వాళ్ళకే తెలుసు. అవన్నీ తెలిసినాక కూడా మా గురించి మాట్లాడతారు. మాకు ఎలాంటి పాపాలు తెలియదు. మేము ఇప్పటి కూడా స్టిల్ నాకేం కూడా లేదు. నేను మంది భూములు దున్నుకునే బతికేటోని, కానీ నా మీద పెద్ద రాజకీయం లాగా, పెద్ద రౌడీలాగా నా మీద ఈ మాటలు మాట్లాడు సరికాదు. ఇప్పటికైనా తెలుసుకోండి. ఊళ్ళో ఎవరు వ్యక్తిగతంగా ఎవరు రాములు అనేటోడు అవినీతి పరుడా, రమేష్ అనేటోడు అవినీతి పరుడా అని తెలుసుకోండి ఒకసారి.